వారు చేసిన ప్రసంగాలపైన ఊపా చట్టం కింద ప్రాసిక్యూషన్ చేయమని చెప్పేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఏదో కూడా ఈరోజు వచ్చి సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సంఘాల వేదిక పక్షాన మేము దాన్ని ఖండిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఊపా అనాగరిక చట్టము, అదొక క్రూర చట్టము, రాజ్యాంగ విరుద్ధమైన చట్టము, ఇలాంటి చట్ట ప్రయోగాన్ని ఇప్పుడు ఏర్పడుతున్న ప్రభుత్వం ఏదైతే అన్నదో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా నేను పరిపాలన చేస్తానని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వము వెంటనే ఇటువంటి అప్రజాస్వామికమైన చట్టానికి అనుమతి ఇవ్వటం అంటే ఈ దేశంలో ఏదైతే అనుకుంటున్నామో పెరుగుతున్న హిందూ మతోన్మాదము ఈరోజు మైనారిటీలకు మాత్రమే శత్రువుగా లేదు, ఈరోజు ప్రజాస్వామిక విలువలకి ప్రజాస్వామిక హక్కులకి వీటన్నిటికీ కూడా చాలా నష్టదాయకంగా ఉంది అని అర్థం కావడానికి ఈరోజు అరుంధతి రాయ్ గారి మీద పెట్టబోతున్న కుట్ర కేసు ఏదైతే ఉందో ఊపా, దీన్ని మేము తీవ్రంగా ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాము. వెంటనే అరుంధతి రాయ్ గారి మీద హుస్సేన్ గారి మీద బనాయించబోతున్న ఊపా కేసుని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అంతర్జాతీయంగా ఈ భారతదేశ పతాకాన్ని మొత్తం దేశవ్యాప్తంగా బుకర్ ప్రైజ్తో అనేక సంబంధించిన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కానీ అనేక సంబంధించిన విషయాలు కానీ ఇంటర్నేషనల్ నేషనల్ సంబంధించిన సిచ్యువేషన్స్లో కానీ భారతదేశ విలువను పెంచే విధంగా తను చేసిన అద్భుతమైన రచనలు ఉన్నాయి. ఈ దేశంలో రాజకీయాల మీద, ఈ దేశంలో వాస్తవ పరిస్థితి మీద, ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ అనేక విషయాల మీద కూలంకషంగా చర్చించి అద్భుతమైన ప్రజాస్వామిక వాదిగా ఈరోజు ప్రజల యొక్క హక్కుల కోసం నిలబడిన రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం నిలబడిన అరుంధతి రాయ్ మీద ఇలాంటి కుట్ర కేసు పెట్టడం అనేది చాలా అన్యాయమైనది. కాబట్టి నేరమే అధికారమే రాజమేలుతో చూస్తూ ఉంటే నోరుండి కూర్చున్న ప్రతి ఒక్కరు నేరస్తులుగా మారవద్దు. ఇంత అన్యాయమైన బుకర్ ప్రైజ్ విజేత ఈరోజు అరుంధతి రాయ్ మీద ఇట్లాంటి ఉప కేసు ప్రయోగం చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వము దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ చేసే ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి ఈ కుట్ర కేసు ఎత్తేసే వరకు కూడా ఈ ఉద్యమంలో కొనసాగాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలకు వ్యతిరేకంగా బ్రిజ్భూషణ్ సింగ్ ఒక్క మాట అనలేదు, అనేక విషయాలు నిరూపణైనా కూడా ఈరోజు మాట్లాడలేదు. ఆడవాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు అనేక అత్యాచారాల మీద ఉన్న వాళ్ళ మీద మాట్లాడడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఎవరు ముందుకు రాలేదు. కానీ ఈరోజు ఒక ప్రజాస్వామికవాది మీద, మహిళా నాయకురాల మీద, అంటే ఈరోజు రాజ్యం తలుచుకుంటే ఒక సెన్సిటివిటీ, ఒక మహిళల మీద కానీ దళితుల మీద కానీ ఎటువంటి నాకు మినహాయింపులు కానీ ప్రత్యేకతలు కానీ నాకేమీ లేవు అని చెప్పి ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం కూడా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.